సో తరతరాలుగా వస్తుంది. పెద్ద జియ్యంగార్ మఠం, చిన్న జియ్యంగార్ మఠం రెండు ఉన్నాయి. ఈ పెద్ద జియ్యంగార్ మఠం నుంచి ఒక గుమాస్తా కూడా పరకామణి కానుకల లెక్కింపులో పాల్గొనడం అనవాయితీ. అట్లాగే రవికుమార్ అనే ఒక వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి పరకామణిలో లెక్కింపులో పాల్గొంటున్నాడు. ఆ వ్యక్తిని 2023 అంటే వైకాపా ప్రభుత్వం దిగిపోవడానికి దాదాపు సంవత్సరం ముందు 23 ఏప్రిల్ 29వ తేదీన 2023 సంవత్సరంలో పట్టుకున్నారు. అతన్ని బయటకు వెళ్తున్నప్పుడు చెక్ చేస్తుంటే కొన్ని $100 అతని కాళ్ళ సందు మధ్యలో పెట్టుకున్నాడు అని చెప్పి అతని పంచె తీసి మరీ చెక్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఎప్పుడు చేశారు? ఏప్రిల్ 29, 2023. సో ఏప్రిల్ 30వ తేదీ అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన సతీష్ కుమార్ పోలీసులకి అతని మీద దేవస్థానం ఆన్ బిహాఫ్ ఆఫ్ దేవస్థానం రిపోర్ట్ చేశాడు. 30వ తేదీ అతన్ని అరెస్ట్ చేశారు. అప్పుడే అదుపులోకి తీసుకున్నారు. 30వ తేదీ అరెస్టేషన్ చూపిస్తూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ తర్వాత నెల రోజుల కంటే ఏప్రిల్ 30 ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే బాగానే చేసిన లెక్క. మే నెల 30వ తేదీన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశాడు కోర్టులో. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు, 1 మంత్ కల్లా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఏప్రిల్ 30, మే 30 మధ్యలో జరగాల్సిందంతా జరిగిపోయింది. ఏం జరిగిందంటే అరెస్ట్ చేసిన 20 రోజులకి ఆ రవికుమార్ అనే నిందితుడిని ఎఫ్ఐఆర్ పెట్టి అరెస్ట్ చేశారు. కరెక్ట్ గా 20 రోజుల కంటే మే 19వ తేదీకి ఏప్రిల్ 29 అదుపులో తీసుకుంటే మే 19వ తేదీన అతని ఆస్తులన్నీ అతను రాయించేశాడంట. అతని భార్య అతను వచ్చి మేము వెంకటేశ్వరుడితో ఇంగ్లీష్లో ఉన్న ఇది చెప్తున్నాను, అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ అంట. సో ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ చేత ఆయన దగ్గర ఉన్న ఆస్తులన్నీ బోర్డు చెప్పిందంట, బోర్డు అనుమతి ఇచ్చిందంట. ఆ ఆస్తులన్నీ దేవస్థానానికి రాసి ఇచ్చేశారంట వాళ్ళు. 30వ తేదీన రాయిచ్చిన ఒక మే 19 ఆయన ఆస్తులన్నీ దేవస్థానానికి రిజిస్టర్ చేసేస్తే రాయించుకోవడానికి వాళ్ళు ఎవరో, తీసుకోవడానికి వీళ్ళెవరో, చట్టం న్యాయం పోలీసులు ఈ వైకాపాలకు అవే ఉండవు కదా, మనమే చట్టం మనమే న్యాయం. కాబట్టి ఏప్రిల్ 29న అదుపులోకి తీసుకుంటే మే 19న ఆయన దగ్గర ఉన్న ఆస్తులు రాయిచేసుకున్నావు తూచన్నారు. సెప్టెంబర్ 23 అంటే 4 నెలల 23 రోజుల తర్వాత ఎవరైతే ఏవిఎస్ఓ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే అతన్ని అదుపులోకి తీసుకొని దేవస్థానం తరఫున ఎవరైతే పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నెల రోజుల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేశారో ఆ సతీష్ కుమార్ అనే వ్యక్తి వెళ్ళి లోక్ అదాలత్ లో ఆ నిందితుడు రవికుమారు ఈ సతీష్ కుమారు ఇద్దరు కలిసి రాజీ పడిపోయారంట. ఏమంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు కదా, 14 కోట్ల పత్రాల ప్రకారం వాల్యూ ఉంది, మార్కెట్ వాల్యూ 100 కోట్లు ఉంది, వీళ్ళకి వీళ్ళే డిసైడ్ చేసేసి అది ఇచ్చేశారు కాబట్టి రాజీ పడిపోయాము అని లోక్ అదాలత్ లో చెప్పారంట. జడ్జి గారు కేసు కొట్టేశారంట. 4.5 నెలల లోపల నిందితుడు దొరకడము, 100 కోట్ల రూపాయలు వాడు రవికుమార్ అనే నిందితుడు కొన్ని సంవత్సరాల పాటు పరకామంలో వెంకటేశ్వరుడు డబ్బుని దోచేసిన వాడు దొరికిపోవడము, దొరికిపోయిన తర్వాత వాడు ఆ ఆస్తుల్ని దేవస్థానానికి అప్పగించడం అంట. ఈ అప్పగించిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం అంట. దాఖలు చేసిన తర్వాత రాజీ పడిపోయారంట. ఎవరిని పాటికి వాళ్ళు వదిలేశారంట. అందరూ హ్యాపీగా ఉన్నారు. గప్ చిప్ సాంబార్ బుట్టి చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళని గుర్తుందా? అది సంగతి. చంద్రబాబు గారి టైంలో 15 సంవత్సరాలలో ఎన్నిసార్లు అతను ఈ దొంగతనం చేసి ఉంటే అంత కూడబెట్టి ఉంటాడు మీరు కనిపెట్టారా? ఒక్కరోజైనా మీ ప్రభుత్వంలో ఆ దొంగను పట్టుకున్నదా? పట్టుకున్నదే మేమే. కొట్టేయాలనుకున్నటువంటి వాళ్ళను దొంగను పట్టుకుంటారా? కొట్టేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా? ఏదో నిన్న ఒక వ్యక్తి సీసీ ఫుటేజ్లో అతను దొంగతనం చేస్తున్నట్టుగా ఇవన్నీ కూడా టీటీడీ దగ్గర ఉంటాయి. ఈ రోజున ఆ విజిలెన్స్ వాళ్లను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తూ దాన్ని బయట పెట్టినంత మాత్రం ఒకటి కాదు, మీరు నిజం చెప్తే చంద్రబాబు టైంలో ఉన్నటువంటివి కూడా బయట పెట్టాల. అవన్నీ అరేంజ్ అయిపోయినాయి, తుడిచేసినారని మళ్ళా అదొక అబద్ధం చెప్పటం. అడుగడుగున దీనికి సంబంధించి చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజిలెన్స్ ఎంక్వైరీ వేసినారు. తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు సరిపోరని రాష్ట్రంలో ఉన్న అమరావతిలో ఉన్న అనేక మంది విజిలెన్స్ అధికారులంతా కూడా నెలల తరబడి శోధించి దీని మీద నివేదిక కూడా సమర్పించినారు. దమ్ముంటే ధైర్యం ఉంటే ఆ విజిలెన్స్ నివేదికను బయట పెట్టాలా? ఎందుకు బయట పెట్టాలా? మీరు ఆ రోజున మీకు సంబంధించినటువంటి ఒక శాసన మండలి సభ్యుడే జనవరి నెలలో
దీనికి సంబంధించి ప్రశ్న వేస్తే రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి దానికి సమాధానం ఇచ్చిన తరువాత ఆ నివేదిక ఎందుకు బయటికి రాలేదు? ఈ నివేదికను గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉన్నది. ఉండినా ఎందుకు బయట పెట్టాలి కదా మీరు. నిన్నేదో ఈనాడు పత్రిక అక్కడంతా దోపిడీ జరిగిపోయినట్టుగా ఎవరో దొంగలు ఛాలెంజ్ చేస్తున్నాం. దమ్ము ధైర్యము ఉంటే వెంకటేశ్వర స్వామి భక్తులంగా వెంకటేశ్వర స్వామి సేవలో తరించినటువంటి వ్యక్తులంగా ఛాలెంజ్ విసురుతున్నా దీన్ని సిబిసిఐడి ద్వారా కాకుండా సిబిఐ చేత విచారణ చేయించండి. అప్పుడు నిజాలు తెలుస్తాయి, ఏది నిజం ఏది అబద్ధమని. మీ ఆరోపణల అబద్ధమా, ఆనాడు టిటిడి అధికారులు చేసింది నిజమా అన్నటువంటి విషయాలు బయటికి వస్తాయి. మీకు దమ్ముండాల. ఊరికేనే పేపర్ల సమావేశాలలో కూర్చొని మా మీద దాడి చేయటంతో సరిపెట్టుకుంటే ఉపయోగం లేదు. 100 కోట్ల రూపాయలకు పైగా దోపిడీ జరిగిందని చెప్తున్నారు కదా. మేమందరము ఆ డబ్బును దోచుకున్నాం అని చెప్తున్నారు కదా. ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఏ ఆస్తులు ఉన్నాయి ఆయనకి అన్నటువంటి విషయం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలన్నీ కూడా ఈ విజిలెన్స్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసర్లతో కూడా మాట్లాడే ఆ నివేదికను ఇవ్వటం కూడా జరిగింది. ఇంకా మీరు ఆ రవికుమార్కు ఉండేటువంటి ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేయించినాడో మీరు అంటున్నారు మా బినామీలకో లేకపోతే మాకో లేదా రవికుమార్కు సంబంధించినటువంటి బినామీలో ఏదైనా కూడా నిగ్గు తేలాలంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాల. మేము సిద్ధంగా ఉన్నాం. 1కి 10 సార్లు చెప్తున్నా, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాల. ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఒక దొంగను అధికారులు పట్టుకున్న తరువాత అతను స్వచ్ఛందంగా చేసిన తప్పుకు పరిహారంగా ప్రాయశ్చిత్తంగా ఈ రకంగా తన ఆస్తులు రాయించినటువంటి సంఘటన ఒక్కటన్నా ఉందా? అది మా ప్రభుత్వంలో మేము చేసినటువంటి ఒక గొప్పతనం, ఒక మంచి పని. మీరంటున్నారు దాని ద్వారా ఆస్తులు మేము కాజేసినామని. కాజేస్తే దాని మీద ఎంక్వైరీ కావాలి, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి. ఇప్పుడున్నటువంటి మీ తాబేదారు అయిన కొందరు అధికారులతో ఎంక్వైరీ చేయించి మా మీద లిక్కర్ కేసుల్లో పెట్టినట్టే దొంగ కేసులు నమోదు చేయించి దొంగ సెక్షన్లు పెట్టి ఇది కాదు. నిజంగా మీరు స్వామి భక్తులైతే వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహిమను కాపాడాలన్న చిత్తశుద్ధి మీకు కలిగి ఉన్న వాళ్ళు అయితే, ఏ రకంగా అయితే సుప్రీంకోర్టు లడ్డూ విషయంలో ఇంటర్ఫియర్ అయి వాళ్ళు సిబిఐ చేత సిట్ ఎంక్వైరీని వేయించారో అదే రకంగా వేయించాల. ఎంతసేపు మా మీద కాల్చిన గుడ్డ వేసి ఆ మసి తుడుచుకోండి మీరు అంటే ఉపయోగం లేదు.